స్నేహితుడి కంటే గొప్ప సోదరుడు లేడు, స్నేహితుడి కంటే గొప్ప శత్రువు కూడా లేడు. గాజీపూర్ లోని కొత్వాలీ ప్రాంతంలో ఇదే విధమైన కేసు కనిపించింది. ఓ స్నేహితుడు మరో స్నేహితుడిని చంపాడు. ఆపై హత్యను ఆత్మహత్యగా కూడా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. విశాల్ బింద్, కరణ్ బింద్ వీరిద్దరు ప్రాణ స్నేహితులు. ఇద్దరు ఒకరి విషయాలు మరొకరు షేర్ చేసుకుంటారు. వీరి మధ్య దాపరికాలు అన్న మాటే లేదు. అది మంచైనా చెడైనా ఇద్దరికి తామిద్దరి మనసులో ఉంది ఒకరికొకరు చెప్పుకునేవారు. గాజీపూర్ కొత్వాలీ ప్రాంతంలోని పంచవటియా గ్రామంలో ఉంటాడు విశాల్ బింద్. కొత్వాలీ ప్రాంతంలోని మిస్రౌలియా గ్రామంలో ఉంటాడు కరణ్. వీరిద్దరూ కలిసి ఇంటి నిర్మాణ షట్టరింగ్ పని చేసేవారు. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ని కావటంతో ఓసారి కరణ్ నీకో విషయం చెప్పాలంటూ తన ప్రేమ విషయం విశాల్ కి చెప్పాడు. కొంతకాలం నుండి నేను ఓ అమ్మాయితో డీప్ లవ్ లో ఉన్నానని, ఆమెకు కూడా నేనంటే చాలా ఇష్టమని తన ప్రేమ విషయం ఫ్రెండ్ విశాల్ కి చెప్పాడు. అయితే ఆ ప్రేమ విషయం విన్న విశాల్ ఆశ్చర్యపోయాడు. కారణం అప్పటిదాకా ఆ విషయం కరణ్ తనకు చెప్పనేలేదు. సైలెంట్ గా కథని మొత్తం నడిపించేసి క్లైమాక్స్ కి వచ్చాక చెప్పాడు. దీంతో కొంచెం ఫీల్ అయ్యాడు విశాల్. మనిద్దరు విషయాలు ఒకరికొకరం షేర్ చేసుకుంటాం కదా, మరి నీ ప్రేమ విషయం నా దగ్గర ఎందుకు దాచావన్నాడు. అందుకు కరణ్ అదంతా అనుకోకుండా జరిగిపోయింది, అయినా ఇప్పుడు చెప్పా కదా, ఈ ఒక్కసారికి క్షమించు అన్నాడు. దీంతో విశాల్ కూడా సరేలే అంటూ కాంప్రమైజ్ అయ్యి ఇంతకీ నీ ప్రియురాలు ఎవరు, ఆమెను నాకు ఎప్పుడు పరిచయం చేస్తావని అడిగాడు ఉత్సాహంగా. ఇక అంతే ఉత్సాహంతో కరణ్ కూడా ఇప్పుడే చూపిస్తా అంటూ తన ఫోన్ ఓపెన్ చేసి ప్రియురాలి ఫోటో చూపించాడు. ఆ ఫోటో చూసిన విశాల్ అమ్మాయి సూపర్ గా ఉంది, నువ్వు చాలా లక్కీ అంటూ పొగిడేశాడు. అయితే అక్కడితో ఆగాడా అంటే నీ గర్ల్ ఫ్రెండ్ ని మరి నాకు ఎప్పుడు పరిచయం చేస్తావని అడిగాడు. దీంతో కరణ్ రేపు తనని కాఫీ షాప్ దగ్గరికి రమ్మని చెప్తా, అప్పుడు తనని పరిచయం చేస్తా అన్నాడు. సరే అంటూ తెల్లారేసరికి టిప్ టాప్ గా రెడీ అయ్యి ఫ్రెండ్ తో కలిసి కాఫీ షాప్ కి బయలుదేరాడు విశాల్. అయితే అక్కడ కరణ్ ప్రియురాలితో పాటు మరో అమ్మాయి కూడా ఉండటం విశాల్ గమనించాడు. అందుకే వెంటనే నీ గర్ల్ ఫ్రెండ్ పక్కన ఉన్న అమ్మాయి ఎవరు అని కరణ్ ని అడిగాడు. దానికి అతను ఆమె నా గర్ల్ ఫ్రెండ్ సోదరి అని చెప్పాడు. అవునా అంటూ విశాల్ కరణ్ తో కలిసి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. దీంతో కరణ్ తన గర్ల్ ఫ్రెండ్ ని విశాల్ కు పరిచయం చేశాడు. అయితే ఇక్కడే అసలు కథంతా మొదలైంది. ఎప్పుడైతే కరణ్ తన ప్రియురాలని విశాల్ కి పరిచయం చేశాడో అప్పుడే అతని మనసు గతి తప్పింది. ఆ మాటకొస్తే ఆమె ఫోటో ఫ్రెండ్ చూపించగానే అట్రాక్ట్ అయిపోయాడు. ఇక ఆమెను డైరెక్ట్ గా చూడగానే ఆమె అందానికి ఫ్లాట్ అయిపోయాడు. అందుకే కరణ్ కంటే ఎక్కువగా విశాల్ నే ఆమెతో మాట్లాడాడు. అయితే అలా మాట్లాడుతుంది తన బెస్ట్ ఫ్రెండ్ నే కదా అనుకున్న కరణ్ ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు. కానీ విశాల్ మాత్రం ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ని బాగా పట్టించుకోవటం స్టార్ట్ చేశాడు. నైస్ గా ఆమె దగ్గర నెంబర్ తీసుకొని ఫ్రెండ్ కరణ్ కి తెలియకుండా ఆమెతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. రోజు గుడ్ మార్నింగ్ తో మొదలు పెట్టి గుడ్ నైట్ వరకు ఆమెతో చాటింగ్ చేసేవాడు విశాల్. ఇక అక్కడితో ఆగాడు అంటే ఆమె సోదరిపై కూడా కన్నేశాడు. ఫస్ట్ టైం చూడగానే ఆమెను కూడా మైండ్ లో పెట్టుకున్నాడు. మరి కాకపోతే అక్క చెల్లెళ్ళిద్దరిని ఒకరి తర్వాత మరొకరిని లైన్ చేద్దాం అనుకున్నాడు. అందుకే ఆమెపై కూడా కాన్సన్ట్రేట్ చేసి ఆమెతో కూడా మాటలు కలిపేశాడు. అయితే ఈ విషయం కొంతకాలానికి కరణ్ కి తెలిసింది. తన స్నేహితుడు తనకు ద్రోహం చేస్తున్నాడని, తనకు తెలియకుండా తన గర్ల్ ఫ్రెండ్ తో ఆమె సోదరుతో ఇద్దరితో మాట్లాడుతున్నాడని. దీంతో కరణ్ రగిలిపోయాడు. ఇద్దరితో విశాల్ చాలా క్లోజ్ గా ఉంటున్నాడని కూడా తెలిసి తట్టుకోలేకపోయాడు. అందుకే డైరెక్ట్ గా ఫ్రెండ్ తో మాట్లాడాడు. నా గర్ల్ ఫ్రెండ్ ఆమె సోదరి జోలికి పోవద్దని గట్టిగా చెప్పాడు. అయితే ఆ మాటలను విశాల్ లెక్క చేయలేదు. అందుకే తనను మోసం చేసిన ఫ్రెండ్ విశాల్ ని చంపాలని డిసైడ్ అయ్యాడు కరణ్. అందుకే అతన్ని చంపడం కోసం 2024 నవంబర్ 28న ముహూర్తం పెట్టాడు. తన ప్లాన్ ప్రకారమే కరణ్ విశాల్ ని మాట్లాడి వంకతో కాళీమాత ఆలయం వెనుకున్న ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ కరణ్ విశాల్ తో వాగ్వాదానికి దిగాడు. నా గర్ల్ ఫ్రెండ్ తో ఆమె సోదరితో మాట్లాడొద్దు అంటే ఎందుకు మాట్లాడుతున్నావని గొడవ పడ్డాడు. ఇక ఆ గొడవలోనే ఇద్దరికి మాట పెరిగింది. ఇక ఆవేశపడిపోయిన కరణ్ కూడా తెచ్చుకున్న సుత్తితో విశాల్ తలపై బలంగా కొట్టి చంపాడు. ఆ తర్వాత విశాల్ ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా అతని శవాన్ని ఫ్యాన్ కి వేలాడదీసి బయటకొచ్చి విశాల్ ఆత్మహత్య చేసుకున్నాడని ఊరి వారందరికీ చెప్పాడు. దీంతో ఊరి వారు విశాల్ ఫ్యామిలీ అక్కడకు వచ్చారు. అయితే కరణ్ చెప్పింది అతని ఫ్యామిలీ నమ్మలేదు. విశాల్ తండ్రి జితేంద్ర కుమార్, సోదరుడు అభిలేష్ బింద్, మేనమామ మహాలాల్ విశాల్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని బలంగా నమ్మారు. పైగా విశాల్ తలపై బలమైన గాయం ఉండటంతో వారు వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కరణ్ అతని ఇద్దరు ఫ్రెండ్స్ అయిన కమలేష్, చందన్లపై కేసు పెట్టారు. విశాల్ ది ఆత్మహత్యగా కాదు హత్యగా చూడమని డిమాండ్ చేశారు. అయితే వారంతా చెప్పినా పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవటం లేదని ఆరోపిస్తూ కోపంతో విశాల్ ఫ్యామిలీ రౌజా కోవా సమీపంలో గంటల తరబడి రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఆ విషయం పోలీసులకు తెలిసి అక్కడికి వెళ్లి అప్పటికే వాహనాలతో జామ్ అయిపోయిన రోడ్డును ఫ్రీ చేశారు. అంబులెన్సులతో సహా ఆపేయటంతో పోలీసులు తక్షణ చర్యలు తీసుకొని కరణ్ ని మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో కరణ్ తనే విశాల్ ని చంపేసినట్లు అంగీకరించాడు.
విశాల్ తన గర్ల్ ఫ్రెండ్ తో ఆమె సోదరి ఇద్దరితో మాట్లాడుతూ క్లోజ్ గా ఉంటున్నాడని, ఆ విషయం తెలిసి నేను అతన్ని మందలించినా అతను నా మాట వినలేదని, అందుకే అతన్ని సుత్తితో కట్టి చంపేశానని తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు ఆ సుత్తిని హ్యాండ్ ఓవర్ చేసుకుని మిగిలిన ఇద్దరిని కూడా విచారిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.